తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఫలితాలు ఆర్థిక సమస్యలు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టేటట్టుగాను, మానసికంగా గందరగోళ పరిస్థితి, టార్చర్ గాను, ఒక గడబిడ వాతావరణం కలిగేటట్టుగా గోచరిస్తోంది. కుటుంబ విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. రుణాలు మిమ్మల్ని, గతంలో చేసిన రుణాలు మిమ్మల్ని ఈరోజు ఇబ్బంది పెట్టడము, ఆస్తి సంబంధించి మీకు రావాల్సిన భూములు కానీ, ఇళ్ళు కానీ, ధనం కానీ, ఏదైనా కానీ వేరే వాళ్ళు తీసుకోవాలన్నట్టుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా, కోర్టు పనులు కానీ, మనుషులు కానీ మిమ్మల్ని ఈరోజు చాలా ఇబ్బంది పెట్టేటట్టుగా, అంటే గత కొంతకాలం నుంచి ఇబ్బంది పెడుతున్నారు, ఇది కూడా ఇంకా తీవ్రతరం అయ్యేటట్టుగా ఈరోజు కనబడుతోంది. అలాంటివి ఏమైనా ఉంటే కనుక జాగ్రత్తలు తీసుకోండి. సూచన ఏంటంటే అనవసరమైన ఖర్చులు మీకు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, మీ శక్తిని బట్టి అన్నదానము, కనీసం ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో మీ యొక్క స్థాయిని బట్టి, శక్తిని బట్టి దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఫలితాలు చదువులోను, కళల్లోనూ మీకు శ్రద్ధ పెరగడంతో పాటు మంచి అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేయండి. మానసికంగా కొంత మీకు అయోమయ ధోరణి ఉండొచ్చు. ఏది చెయ్యాలి, ఏది చెయ్యొద్దు, ఏది మంచి, ఏది చెడు, ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఇలాంటిది అయోమయ పరిస్థితి మీకు ఉంటుంది. ఒక క్లారిటీకి తెచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే సూచన, తొందరపాటు నిర్ణయాలు ఏవైనా తీసుకోవాల్సి వస్తే ఇంకా తప్పదు అని అనుకున్నప్పుడు, లేదా అంటే మనం ఉన్న పరిస్థితిలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు కొంత ఎవరినైనా సలహా అడగడం కానీ, లేదు అంటే కనుక ఎవరినైనా దగ్గర పెట్టుకోవడం కానీ చేసినట్టయితే కనుక సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవడానికే ప్రయత్నం చేయండి. ఇంకా కాదు కూడదు అంటే ఎవరినైనా పెద్దలను పెట్టుకుని అప్పుడు సాక్ష్యంగా దగ్గర పెట్టుకుని అప్పుడు నిర్ణయాలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు సూర్యోదయ సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి పితృ సంబంధితమైన సమస్యలు చాలా ఎక్కువగా వస్తాయి. అది వివాహంలోనూ, ఉద్యోగంలోనూ, తర్వాత వ్యాపారంలోనూ, అంటే పితృదోషాలు మీకు శాపాలుగా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ సమయంలో. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు, ప్రమాదాలు, ఉద్యోగం రాకపోవడము, ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడము, వ్యాపారాలు నష్టాలు, వ్యాపారాలు మూసుకోవాల్సిన పరిస్థితి, పెళ్లిళ్ళు కాకపోవడము, అయిన పెళ్లిళ్ళు విచ్ఛిన్నం అవ్వడము, ఇలా ఒకటి కాదు మొత్తము 10-15 రకాలైన ఇబ్బందులు మీ చుట్టూ ముట్టే అవకాశం కనబడుతోంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాతావరణం చాలా ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక మీరు మానసిక ప్రశాంతతను పెట్టుకోండి. అదైతే రాదు, అయినప్పటికీ పెట్టుకునే ప్రయత్నం చేయండి. చేసినట్టయితే కొంత మీ అంతటా మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. అయితే పరిహారంగా ఇంట్లో దీపం వెలిగించి గోమూత్రంతో ఇల్లును మొత్తం శుద్ధి చేసుకోండి. కొంత నెగిటివిటీ లేకపోవడం కానీ, కొంత ఇబ్బందికరమైన వాతావరణం నుంచి మంచి వాతావరణానికి వెళ్లేందుకు అవకాశాలు అయితే ఉంటాయి.